జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాము. ఫెమినిజం. ఇవాళ రేపు చాలా ట్రెండింగ్ ఉంది కదా, దాని గురించి. ఇది మాట్లాడే ముందు ఇంకో టాపిక్ మాట్లాడాలి. ముఖ్యంగా మన పేరెంట్స్, ప్రజెంట్ పేరెంట్స్ మీకు చెప్తున్నా, అయిపోయిన గురించి వదిలేయలే, ఇప్పుడు పేరెంట్స్ గురించి చెప్తున్నా. పెద్ద మనిషి ఫంక్షన్ ఎందుకు చేస్తారో తెలుసా? ఉంది దానికి దీనికి సంబంధం ఉంది, చెప్తా. పెద్ద మనిషి ఫంక్షన్ పూర్వకాలంలో ఎట్లా చేస్తుండే అంటే, అదో కైండ్ ఆఫ్ మార్కెట్, అడ్వర్టైజ్మెంట్ అనమాట. మా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉంది అని తెలియజేయడానికి. ట్రూ, నిజం కూడా అదే. ఇంకా ఆ టైంలో ఈ మొబైల్ ఫోన్స్ ఇంత టెక్నాలజీ లేదు కదా, అయిపోతుండే. ఇంకా అప్పటి నాగరికతకు తోడై ఏమంటారు, కన్యాశులకాలు ఇచ్చి వయసుతో సంబంధం లేకుండా వాళ్ళని కొనుక్కుంటుండే అప్పట్లో. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి, నాగరికత వచ్చింది మనకు. సో ఇంకోటి, ఇప్పుడు నువ్వు పుష్పవతి అయిందన్న ఫంక్షన్ చేసి మా దగ్గర పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు, రైట్? నిజంగా లేదు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్, టెక్నాలజీ. మీ చుట్టాలైతే అది కూడా తెలియలేని దీన స్టేజ్లో అయితే ఎవరు లేరు. నువ్వు ఫంక్షన్ పెడతాను, మళ్ళీ ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్స్ అంటావా, మళ్ళీ నువ్వు పెట్టాలి, లేకపోతే ఊరుకోరయ్యా. మళ్ళీ అదే రిలేటివ్స్, అదే చుట్టాల పంచాయతీ పెడతారు. నేను అప్పుడు అలా తులం పెట్టినా, ఇప్పుడు నాకు ఇది కూడా పెట్టలే అని. ఇదొకటి. సో పెద్ద మనిషి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలకు పీరియడ్స్ అయితేనే అపవిత్రము, దూరంగా ఉండాలని మాట్లాడేదాన్ని ఫంక్షన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది కదా? అవసరం లేదు. అవే పైసలు ఆ పిల్లల ఎడ్యుకేషన్కి, వాళ్ళకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దానికి యూజ్ చేయండి. ఏదో ప్రైవేట్ ఫంక్షన్ ఇంట్లో ఫ్యామిలీ, నువ్వు మీ పాలోళ్ళు కలిసి చేసుకుంటే అయిపోతుంది, అంతే కదా, అందరికీ తెలుసు. ఇంకా అమ్మాయిల విషయానికి వస్తామా, ఫెమినిజం అంటే అందమే అనుకుంటున్నాను. ఈ మాట కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర ఉంది, పంచాయతీ ఉంది. ఎట్లుందంటే చెప్పాలా, ఇంటర్నేషనల్ మార్కెట్ అనాలిసిస్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ గ్రూప్ అనే ఒక IMARC వీళ్ళు స్టడీ చేసిండ్రు అనమాట. బ్యూటీ ప్రోడక్ట్స్లా ఆడవాళ్ళు 92% ఉంటే, కానీ మొబైల్ 8% ఉన్నారు. అవును, మొత్తం ఆడవాళ్ళందరూ గంప గుత్త బ్యూటీ ప్రోడక్ట్స్ మీద పడ్డారు. ఇదేనా ఫెమినిజం? ఫెమినిజంకి దీనికి ఏం సంబంధం అని ఉంటుంది, చెప్తా, ఆడికే వస్తున్నాం. అయితే ఇదేందమ్మా, స్పోర్ట్స్లో 40% ఉమెన్ ఉంటే 60% మెన్ ఉన్నారు. లీడర్షిప్ దేంట్లోనన్నా, ఇప్పుడు బిజినెస్లకు తీసుకుంటే 10% ఉమెన్ ఉంటే 90% మెన్ ఉన్నారు. అంటే లీడర్షిప్ దాంట్లో అంటే CEOs కానీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో దాంట్లో అంత అనమాట. పాలిటిక్స్లో తీసుకుంటే 90% మెన్ ఉంటే 30% ఉమెన్ ఉన్నారు. ఇంకా ఇవన్నీ కాకుండా బిజినెస్ ఓవరాల్ మొత్తంలో వాళ్ళని వీళ్ళని కంపీట్ చేస్తే 90% వీళ్ళు ఉంటే 10% అమ్మాయిలు ఉన్నారు. ఇంకా స్క్రీన్ షాట్లు పెడతా చూడండి. ఇదే నేను చెప్పింది కూడా ఏం కాదు, మంచి మంచి ఇంటెలిజెంట్ ఫెలోస్ అందరు సర్వే చేసి స్టడీ చేసి చెప్పింది అనమాట. ఇంకా అమ్మనాల విషయానికి వస్తారా, మనం మధ్యతరగతి వాళ్ళమమ్మ. ఈ ఫంక్షన్కి చేసిన అప్పు తీర్చడానికి 2-3 నెలలు మళ్ళీ వాళ్ళ పెళ్ళికి అప్పు చేయాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో వాళ్ళని వదిలితే వాళ్ళకు వాళ్ళు అన్ని సంపాదించుకోగలుగుతారు. ఇంతకుముందు గురించి చెప్పాలంటే, ఇవాళ రేపు ఏమైపోయిందంటే, అమ్మ నేను బ్యూటిషియన్ నేర్చుకుంటానే అనగానే సరే బిడ్డ, రేపు పెళ్ళైనాక ఐబ్రోస్ ఫేస్ ప్యాక్లు వేస్తే నీ ఖర్చుల కన్నా పైసలు వెళ్తాయని చెప్పే తల్లిదండ్రులు. నిజంగా అట్లా కావద్దు. ఆ పైసలు పూర్వకాలంలో అట్లా నడిచింది, దాని గురించి అనమాట అది. సో మా ఇంట్లో పెద్దదైన పిల్లు ఉంది, అయ్యా చూడండి, సంబంధాలు ఉంటే చూడండి, నా బిడ్డను ఒక ఆయనకి ఇస్తామా అని. ఇప్పుడు ఇట్లా కాదు. ఈ అమ్మాయిలు ఏంద్రా అంటే మధ్యతరగతి వాళ్ళు, నేను రిచ్ కిడ్స్ వాళ్ళ గురించి చెప్తలే, మన మధ్యతరగతి వాళ్ళ గురించి చెప్తున్నా. ఆలోచించండి. ఫెమినిజం అంటే అందం మాత్రమే కాదు, దాంట్లోనే పోటీ పడడం కాదు. ఎంత 8% ఉన్నారు, మీరు 90% బ్యూటీ ప్రోడక్ట్స్, శారీస్, లెహంగాస్, పట్టు, జర్కిని అట్లా ఉన్నారనమాట. నేను తక్కువ చేసి మాట్లాడతలేను, నాకు కూడా కూతురుంది. మన నెక్స్ట్ జనరేషన్స్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులకు, మన నెక్స్ట్ జనరేషన్స్ అమ్మాయి అంటే అందమే అన్నట్టు కాకుండా అన్నిట్లో
దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ఈ అడ్డదొడ్డమైన ఖర్చులు లేకుండా ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకొని అవే పైసల్ని వాళ్ళ ఫ్యూచర్ గురించి పెట్టినాం అనుకో చాలా బెటర్ అవుతుంది. నేను ఏదో చెప్పాలని చెప్తలే, చూస్తున్నాం కదా. మొన్ననేమో నా ఇష్టం మస్తు సంపాదించుకుందమ్మా అనసూయ, ఆయనకేంది 2 కొడుకులే అయినా కూడా ఆయన చెప్తుండ ఆయన బాధ, మన సంస్కృతి, మన సభ్యత, మన సాంప్రదాయం ఇది అని. నా ఇష్టం, నేను వచ్చినట్టు తిరుగుతా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. ఫెమినిజం అంటే అదే కాదు కదా. ఫెమినిజం అంటే ఈక్వాలిటీ. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లు పేలుతుండే, గ్యాస్ నూనె పోసి కాలుస్తుండే, ఓటు హక్కు లేకుండే ఆడపిల్లకు. దానివల్ల ఈ ఫెమినిజం అనేది ఒకటి వచ్చి ఈక్వాలిటీని షేర్ చేద్దామంటే మీరేమో ఖాళీ ఒక్కటే పంచి పట్టుకొని, లేకపోతే ఓడన ఏమని అంటారా, మేము ఫెమినిస్టు, మేము స్త్రీవాదులము, ఓడోడో ఏదో 100 చెప్తాడు. ముఖ్యంగా పేరెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి, లక్షలు ఖర్చు పెట్టి శారీ ఫంక్షన్స్, మెచ్యూరిటీ ఫంక్షన్ చేయాల్సిన అవసరం లేదు. 2 అమ్మాయిలు మీరు కాంపిటీషన్, ఏదైనా సంపాదిద్దాం ఏమైనా చేద్దాం అనగానే బ్యూటీ పార్లర్లో చుట్టూ పోయి ఆడ నేర్చుకోవడము, ఫేస్ ప్యాక్లు వేయడం నేర్చుకోవడం, నెయిల్ పాలిష్ కాదు. రండి, ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఆర్మీ లెక్క పెట్టుకుంటా పోతే 543 ఉన్న రాజ్యసభ సీట్లల్లో మీరు ఎంతమంది. మొన్న క్రికెట్ ఆడిండ్రు, క్రికెట్లో వరల్డ్ కప్, ఉమెన్స్ టీం వరల్డ్ కప్ గెలిచింది. దానికి దీనికి ఉన్న క్రేజ్ ఏంది? ఎవరు తొక్కి పడేస్తారు మిమ్మల్ని చెప్పు. మిమ్మల్ని మీరే, మీ పేరెంట్సే నిజం చెప్పాలంటే మీకేంది కాగానే శారీ ఫంక్షన్ చేయడము, అది కాగానే ఇంకోటి ఎన్ని గానము. క్లియర్. నేను చెప్పాలనుకుంది ఇది. నాకు కూడా కూతురు ఉంది. సో అన్ని ఆలోచించే ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నా. ఫెమినిజం అంటే అందము మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలి విడిగా ఉండడం కాదు. ఫెమినిజం అంటే పోటీ, బరాబర్ ఈక్వల్గా వాళ్ళతో పోటీ పడడము. అర్థమవుతుంది కదా. సో దయచేసి అర్థం చేసుకోండి, మన సాంప్రదాయాన్ని గుర్తుపెట్టుకోండి, మన కల్చర్ ఏంది అన్నది మీకు కూడా తెలుసు. అందరు ఎడ్యుకేట్ అవుతున్నారు, మీరు కూడా ఎడ్యుకేట్ కండి. నాలాంటోడు వచ్చి మీకు చెప్పే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. ఏంద్రా ఫెమినిజం అంటే నేను నీకంటే ఏం తక్కువరా అన్నట్టు ఉండండి ప్లీజ్. అంటే జస్ట్ బాడీలో హార్మోనల్ చేంజ్ అంతే. దీన్ని ఒక విషయంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు అట్లాంటి దినస్థితిలో లేరు అని అనుకుంటున్నా. మీరు ప్రతి ఒక్క రంగంలో, స్పోర్ట్స్, బిజినెస్, పాలిటిక్స్, ఫిలిం ఇండస్ట్రీస్, ప్రతి దాంట్లో మీరు ఉండాలి. ఎంతమంది ఉన్నారు? కొందరు ఉన్నారు. అందరూ రావాలి. అందరు వచ్చినప్పుడు ముఖ్యంగా మిడిల్ క్లాస్, మీకే చెప్తున్నా, మిడిల్ క్లాస్ వాళ్ళం మనము. ఇది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు, పిల్లలు పెద్దగా అయిపోతుండ్రు కదా, ఇప్పుడు ఏంది పెద్ద మనిషి ఫంక్షన్కి ఇన్ని పైసలు కావాలి, మళ్ళీ తర్వాత అప్పు తీరంగానే మళ్ళీ పెళ్ళికి ఇంత అప్పు చేయాలి. 2-3 పిల్లలు ఉంటే ఏం చేస్తావు? వాళ్ళ లైఫ్లో అంతేనా? ఇక ఫేస్ ప్యాక్లు, ఐబ్రోస్లు చేసుకుంటూనే ఉంటారా వాళ్ళు? అప్పులు చేయకు, పెద్ద మనిషి ఫంక్షన్ అసలే చేయకు. అర్థం చేసుకో. మళ్ళీ చెప్తున్నా, నాకు కూడా కూతురు ఉంది. నెక్స్ట్ జనరేషన్ని మెట్టెక్కిద్దాం. ఫెమినిజం అంటే కరెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్దాం జర. జై శ్రీరామ్, జై కృష్ణ, జై హింద్.